సినీ నటి మిస్ ఇండియా సౌత్ విన్నర్ సుప్రియా పిల్లై ఆధ్వర్యంలో చైతన్యపురిలో ఏర్పాటు చేసిన సుప్రియా పిల్లైస్ కిచెన్ గ్రాండ్ ను ఈ రోజు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. విశిష్ట అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, చైతన్యపురి డివిజన్ కార్పొరేటర్ రంగా నరసింహ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా భోజన సదుపాయాలు ఏర్పాటు ప్రజలకు మరింత చేరువగా అయ్యాయని అన్నారు. ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట ప్రాంత సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సుప్రియా పిల్లైస్ కిచెన్ ద్వారా తక్కువ ధరలో మంచి నాణ్యతతో కూడిన భోజనం 4 AM బిర్యానీ సదుపాయాలు కల్పించడం చాలా సంతోషకరమని అన్నారు. నూతనంగా ప్రారంభించిన సుప్రియా పిల్లైస్ కిచెన్ గ్రాండ్ మరింతగా అభివృద్ధి చెందాలని, మరిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. నిర్వాహకురాలు సుప్రియా పిల్లై మాట్లాడుతూ మా వద్ద 4 AM బిర్యానీ, వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ అలాగే విభిన్న రకాల రుచులతో ప్రత్యేకమైన ఆఫర్స్తో మీ ముందుకు వస్తున్నామని, ప్రజలు మా రుచులను ఆస్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హోటల్ నిర్వాహకులు రాజా పిల్లై, కానుకుంట్ల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సుప్రియా పిల్లైస్ కిచెన్ తోటి ఒక పేరు మీద సుప్రియా పిల్లై గారు, మరి ఆమె యాక్టర్ సిటీయా సౌత్, ఆమె ఇక్కడ కిచెన్ ఏర్పాటు చేసింది. అందులో దీని స్పెషాలిటీ ఏంటంటే 4 AMకి బిర్యానీ దొరుకుతుంది. అంటే నాకు ఇప్పటిదాకా తెలియదు 4 AM కూడా మార్నింగ్ వచ్చి తింటూనే ఉన్నారని చెప్పేసి నాకు ఇప్పటిదాకా తెలియదు. మరి ఈ రోజే తెలిసింది. ఇది కొత్త ట్రెండ్ అంటుంది, కొత్త ఫ్యాషన్ అంటుంది. ఏదేమైనా సరే ఆమె పెట్టిన ఈ బిజినెస్ బాగా నడవాలి, ఈ బిజినెస్ గ్రో కావాలి. ఆమె కిచెన్స్ కూడా మరిన్ని కూడా వేరే ఏరియాస్ కానీ సిటీలో కానీ బ్రాంచెస్ కానీ ఎక్స్పాండ్ కావాలని చెప్పేసి కోరుకుంటా. ఈ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద సక్సెస్. చైతన్యపురిలో సుప్రియా పిల్లై కిచెన్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 4 AMకి కూడా తినేవాళ్ళు చాలామంది ఉంటారు. పక్కన ఇంతమంది ఫుడ్ మార్కెట్ ఉంది. ఫుడ్ మార్కెట్ ఇప్పుడు బాటసింగర్ అయింది కాదు, షాప్స్ అన్నీ ఇక్కడనే ఉన్నాయి. లేబర్ హమాలీలు అందరూ కూడా ఇక్కడనే ఉంటారు. 4 AMకి మంచి బిర్యానీ, 4 AM బిర్యానీ పెట్టడం చాలా సంతోషకరం. వాళ్ళందరికీ, ప్రజలందరికీ కూడా, యువతరానికి అందరికీ అందుబాటులో ఉంటుంది. వారి సుప్రియా పిల్లై కిచెన్ ఒక స్టార్ హోటల్ అయ్యే వరకు వాళ్ళ ప్రస్థానం ఇతనే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు. పిల్లై కిచెన్ చైతన్యపురిలో మన నారాయణ కాలేజ్ పక్కన ఓపెన్ కావడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఇచ్చేసి ఓపెన్ ప్రారంభించడం జరిగింది. 4 AM బిర్యానీ స్పెషల్, ఇక్కడ దంకే బిర్యానీ, 4 AM బిర్యానీ ఉంటుంది. 4 AM బిర్యానీతో పాటు ఆఫ్టర్నూన్ వెజ్, నాన్ వెజ్ మీల్స్ కూడా ఉంటాయి అందుబాటులో. అందరూ తప్పకుండా ఇక్కడికి రావాలి, భోజనం చేయాలి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ హోటల్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, ఇంకా బ్రాంచెస్ కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుప్రియా పిల్లై గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుప్రియా పిల్లై గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఈ సుప్రియా పిల్లై కిచెన్ అనేది అన్ని విధాల వెజ్, నాన్ వెజ్, అన్ని విధాల క్లౌడ్ కిచెన్. ఇవాళ అంత కాన్సెప్ట్ అనేది క్లౌడ్ కిచెన్ నడుస్తుంది. ఎవరి ఇంట్లో వంట కూడా ఉండట్లేదు. స్విగ్గీ అండ్ జొమాటో అండ్ కిచెన్, ఇందులో అందరూ ఎల్బీ నగర్కి సంబంధించిన అందరూ విజిట్ చేయాలని, అందరూ టేస్ట్ కూడా ఇప్పుడే నేను తిన్నాను, టేస్ట్ కూడా చాలా బాగుంది. అట్లనే ఈ యాజమాన్యానికి కంగ్రాచులేషన్, సుప్రియా పిల్లై గారికి మళ్ళీ ప్రత్యేక కంగ్రాచులేషన్. ఇలాంటివి ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని హైదరాబాద్లో 4 AM బిర్యానీ, ఇది ప్రత్యేకత ఏంటంటే 4 AM బిర్యానీ. ఇలాగే ఎన్నో బ్రాంచ్లు పెట్టాలని, మన హైదరాబాద్లో ఎన్నో బ్రాంచ్ పెట్టాలని పెట్టి దీన్ని సక్సెస్ కావాలని కోరుకుంటూ ఇట్లో వరుణ్ బొగ్గారం. ఎల్బీ నగర్ చైతన్యపురి వాసులకి అందరికీ ఇక్కడ మంచిగా ఇంట్లో తిన్నట్టు ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. మా ఫ్రెండ్ సుప్రియా పిల్లై గారు ఈరోజు నుంచి స్టార్ట్ చేశారు. మీరు దగ్గరలో మలపేట కానీ, ఎల్బీ నగర్ కానీ, దిల్సుఖ్లో ఉన్న ఎవరైతే ఫుడ్ ఆస్వాదించాలి, ఇంటి ఫుడ్ తినాలి నీట్గా అనుకుంటే సుప్రియా పిల్లైస్కి వచ్చేయండి. అండ్ 4 AM బిర్యానీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చాలామంది వర్కర్స్ మార్నింగ్ వర్కర్లు వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు, వాళ్ళ కోసం 4 AM నుంచి కూడా స్టార్ట్ చేసాము. అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ మంచి తెలుగింటి భోజనం కూడా తినొచ్చు. తొందరలో అందరి దగ్గరలో ఉన్న వాళ్ళు వచ్చేసేయండి. సుప్రియా పిల్లై అండ్ ఆల్ ద బెస్ట్.